హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి కాకరకాయలతో ఈ విధంగా చేసి చూడండి. చేదన్న మాటే ఉండదండి. చేదు లేకుండా కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో దీన్ని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. మంచి కమ్మదనంతో సూపర్ టేస్టీగా ఉందండి ఈ కాకరకాయ కర్రీ. ప్రతి ఒక్కరు ఈ విధంగా మిస్ కాకుండా ట్రై చేయండి. ప్రతి దానిలో కూడా టేస్ట్ సూపర్గా ఉందండి. దాన్ని ఎలా చేయాలంటే ముందుగా మనం కాకరకాయలు తీసుకోవాలి. ఆ కాకరకాయలు కూడా మంచి పాకంలో ఉండే కాయలు తీసుకోవాలండి. మరి పిందులు మరి పండు పండేటువంటి కాకుండా మంచి పాకంలో ఉండేటివి తీసుకునేసి ముందుగానే శుభ్రంగా కడిగి ఇలా బుడిపులన్నీ తీసేసి ఈ విధంగా భాగంలో కోసం భాగంలో అలా కట్ చేసుకోవాలి. కట్ చేసి ప్రతి కాయను కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసిన తర్వాత మాత్రం కడిగే అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఈ టైప్లో బిస్కెట్ మోడల్లో మనం కట్ చేసుకోవాలి. అలా రౌండ్గా, మరి సన్నగా కూడా దీనికి పనిచేయదు. ఓకేనా? ఫ్రైకి అయితేనేమో మరి సన్నగా కూర్చుకోవచ్చు, కానీ దీనికైతే మాత్రం మరీ సన్నగా అవసరం లేదు. మన బిస్కెట్ మందంలో ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ కాకరకాయలన్నింటిని కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసిన తర్వాత ఈ కాకరకాయ మధ్యలో ఉండే గింజలు కూడా తీసేసే అవసరం అయితే లేదు. కూరలో అవి ఉట్టిగానే కరిగిపోతాయి. ఓకేనా? ఇప్పుడు అవి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కాస్త నూనె వేసుకోవాలి. దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి ఇప్పుడు కట్ చేసి రెడీ చేసి పెట్టిన ఈ కాకరకాయ దబ్బలన్నీ కూడా దాంట్లో వేసేసుకొని ఇలా తిరగేసుకుంటూ బాగా వేగనిచ్చుకోవాలి. అంటే ఈ కాకరకాయ దబ్బలు ఇవి మనకి 65 నుంచి 70% ఫ్రై అయితే సరిపోతుంది. మరి డీప్ ఫ్రై చేసే అవసరం అయితే లేదు. ఓకేనా? ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా ఏగిన తర్వాత ఈ కాకరకాయ దబ్బలన్నింటినీ నూనెలోకి తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ అదే కడాయిలోనే ఇప్పుడు మనం ఆ కొద్దిగా నూనెలోనే తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకునేసి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయల్ని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు చీరిన వాటిని తీసి అందులో వేసుకొని 4 రెబ్బలు కరివేపాకు కూడా దూసి దాంట్లో వేసుకునేసి ఈ విధంగా సన్న మంట మీదనే ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఈ ఉల్లిపాయల్ని ఈ టైప్లో బాగా వేగనిచ్చేసి ఇప్పుడు మనం దీంట్లోకి ఏం చేసుకోవాలంటే చిటికెడంతా పసుపును కూడా అందులో వేసుకోవాలి. మరి ఎక్కువ అయితే అవసరం లేదు. చిటికెడ పసుపు వేసుకునేసి ఈ పసుపును కూడా బాగా కలిసే విధంగా మనం ఈ టైప్లో కలుపుతూనే బాగా వేగనిచ్చుకోవాలి. కొంచెం పసుపు వాసన పోనిచ్చి ఇప్పుడు మనం ఏం చేసినామంటే కట్ చేసిన టమోటాలని అందులో వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకునేసి ఇప్పుడు ఈ టమోటాలని కాస్త తిరగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే టమోటాలు వేసినప్పుడు కొంచెం అంత సాల్ట్గానే వేసామంటే టమోటాలు ఉట్టిగానే మగ్గుతాయి. అందుకోసం అనేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేగనిచ్చి ఈ టమోటాలను బాగా ఇలా మగ్గనిచ్చి ఇప్పుడు కాస్త అడుగు పట్టుకోకుండా అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం చేద్దంటే స్పైసీకి తగ్గట్టుగా కారం కొంచెం వేసుకోవాలి. ఆ కారం కూడా మనకి ఎంత తినగలమో చూసి అంత వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా కొంచెం కారవాసన పోయేంత వరకు ఇలా కలుపుతూనే బాగా వేగనిచ్చుకోవాలి. అది ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసిన కాకరకాయ దబ్బలన్నింటినీ దీంట్లో వేసేసుకునేసి ఇప్పుడు మనం ఈ విధంగా తిరగేసుకుంటూ ఈ కాకరకాయ దబ్బలకి మనం ఈ టమోటా ఈ కారం ఇవంతా బాగా ఫ్రై చేసి ఉన్నాం కదా, అది ఈ దబ్బలు బాగా పీల్చుకునేలా ఈ టైప్లో తిరగేసుకుంటూ కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని కూడా బాగా వేగనిచ్చుకోవాలి. అప్పుడేమవుతుందంటే ఈ దబ్బలకి ఏంటంటే చేదన్నది లేకుండా ఇందులోనే చేదు మొత్తం ఇరిగిపోయి మంచి రుచి వస్తుందండి. ఓకేనా? అందుకోసం అనేసి ఈ టైప్లో ఒక 2-3 నిమిషాల పాటు వేగనిచ్చుకునేసి ఇప్పుడు ముందుగా నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండుని ఇలా పిసికి ఆ నీటిని అందులో వేసుకోవాలి. నేను ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి ఒక 10 నిమిషాలు అయితే నాననిచ్చి అప్పుడు పిసికి ఆ రసం ఇందులో పోసాను. ఓకేనా? ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసుకునేసి కొంచెం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మామిడికాయ తీసుకునేసి అది మంచి పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోవాలి. ఆ మామిడికాయని ఈ టైప్లో దబ్బలు కట్ చేసి అందులో వేసుకుందాం. ఇంకా
పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పుల్ల పుల్లగా కారకారంగా కూర సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మూత పెట్టి ఇలా ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకునేసి కొంచెం పులుసు ఇనకనిచ్చి అప్పుడు మీదకించి కొత్తిమీర వేసుకుందాం. అంటే మనం చింతపండు పులుసు పూసాం కదా, దాన్ని కొంచెం బాగా ఇనకనివ్వాలి. ఇనికిన తరువాత అప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంటుంది. అప్పుడు ఆ టైంలో కొత్తిమీర వేసుకునేసి కాస్త ఇలా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఆఖరణ రుచి చూసుకొని సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా ఒక్కసారి చెక్ చేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి ఇక దీన్ని వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే రుచి ఉంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుందండి. ఈ టైప్లో ఎవరైనా చేయండి, టేస్ట్ మాత్రం గుద్దుద్దండి, అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేయండి. కాకరకాయ చేదు అని తినని వాళ్ళు కూడా కాకరకాయలను కొనుక్కొచ్చి మరి చేయించుకొని ప్రతిరోజు తింటారండి. అంత టేస్టీగా ఉంది.